నిర్మల్ జిల్లా కేంద్రం నుండి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుండి సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్వాములు ప్రతిరోజు 35 కిలోమీటర్ల పాటు కాలినడకను నడుస్తూ 42 రోజుల తర్వాత శబరిమల చేరుకుంటారు. ఈ పాదయాత్ర సుమారు 1550 కిలోమీటర్ల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ శబరిమలకి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. తమ పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శరణమయ్యప్ప స్వామి అద్దాబాద్లో ఉన్నది వేరుంటుంది, ఇలా వేరున్నది వేరుంటుంది. స్వామికే 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 శంకరాయ శంకరాయ మంగళం రంగరి మనోహరాయ. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकापीठनिलये सरस्वती नमोस्तुते अन्नपूर्णा सदा पूर्णा शङ्करप्राणवल्लभे अय्यप्पा गुरुवराय मङ्गलं दत्तात्रेय मङ्गलं राजराम मङ्गलं रामकृष्ण मङ्गलं अय्यप्पा मङ्गलं मणिकण्ठ गणपति भगवानी मूर्ति ज्योति अय्यप्पा 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 ఉమ్మడి ఆదిలాబాద్ నుండి నవంబర్ 10 తారీఖున మొదలైన ఈ పాదయాత్ర నేటితో 260 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇక్కడి నుండి ఇంకా 33 రోజుల మా ప్రయాణం ఉంటుంది స్వామి. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరము సంతోషంగా బాగున్నాము. ఇకపై నుండి కూడా ఆ అయ్యప్ప మాపై కరుణా చూపెడతారని చెప్పేసి ఇక్కడ నుండి మేము ఇంకో 1200 కిలోమీటర్లు మా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ స్వామి దయ మాపై ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి. స్వామి